ఏం జరుగుతుందని చెప్పేసి డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ యాక్టివ్ అయ్యి అక్కడ రైట్స్ చేయటం ద్వారా ఈ కల్తీ లిక్కర్ని పట్టుకున్నది ఈ ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ కల్తీ మధ్యంలో ముఖ్య పాత్రధారి జనార్దన్ రావు ఏదైతే చెప్పాడో మేము 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. గత ప్రభుత్వంలో కూడా కొంతమంది వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఏప్రిల్లో మేము ప్రారంభించామని చెప్పింది ఏదైతే చెప్పాడో దానికి కోరిలేట్గా ఏప్రిల్లోనే ఆ ములకల చెరువులో ఒక ల్యాండ్ను లీజ్ అగ్రిమెంట్ ద్వారా తీసుకుని జూన్ జూలైలో ఈ మద్యం కల్తీ మద్యాన్ని ప్రజల్లోకి లేకపోతే తీసుకొస్తానికి ప్రయత్నం చేసినట్టు ఆధారాలు కనపడతా ఉన్నాయి. ఏదేమైనా కూడా దీని మీద ఉక్కుపాదంతో చర్యలు తీసుకోవటానికి ఎవరున్నా కూడా దీని వెనక వాళ్ళందరి మీద కూడా చర్య తీసుకుంటానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పేసి మనం చేస్తామని నేను ఎక్కడ కూడా ఆఖరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ చేశాం. మీలాగా తప్పులు చేసినా బూతులు మాట్లాడినా వెనకాల నుంచి భేష్ అని చెప్పేసి ప్రోత్సాహాన్ని మేము ఈ పార్టీ నాయకత్వం కానీ పార్టీ కానీ అందించలేదని చెప్పేసి మనం చేస్తున్నాను. ఏ రోజైతే సమాచారం వచ్చిందో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా దీంతో సంబంధాలు ఉన్నాయని వెంటనే సస్పెండ్ చేశాం. సస్పెండ్ చేయటమే కాకుండా ఉన్నత అధికారులతో ఒక సిట్ ఏర్పాటు చేసి దీని వెనకాల ఎవరెవరున్నారో మరి బయటికి తీయటానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా తప్పకుండా వెలికి తీస్తాం. ఎవరున్నా కూడా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనం చేస్తామని ఈరోజు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోతే మీలాగా బార్కోడ్లు హోలోగ్రామ్లు అన్నీ రద్దు చేసేసి మీ ఇష్టం వచ్చిన మద్యాన్ని ప్రజలకు అందించే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉన్నట్టయితే క్యూఆర్ కోడ్ ఏదైతే ఎక్సైజ్ సురక్ష యాప్ ఏదైతే ఉందో అది మేము ప్రవేశపెట్టే వాళ్ళం కాదని చెప్పేసి మనం చేస్తాను. కల్తీ మద్యాన్ని అరికట్టాలనే ఉద్దేశంతోనే ఈ యాప్ని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఈ యాప్ని తయారు చేసి ఇప్పటి వరకు కూడా 1,70,000 యాప్ ద్వారా మరి ప్రజలు దీంట్లోకి వచ్చారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఏ ఒక్క కేసులో కూడా ఇది నకిలీ మద్యం అని చెప్పేసి తేలదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే హాలోగ్రామ్ ఉందో దాంట్లో బ్యాచ్ నెంబర్ కానివ్వండి, ఎక్కడ తయారైంది, ఎక్కడ ఏ డీలర్కి ఏ షాప్కి అమ్మామో అన్ని డీటెయిల్స్ కూడా వస్తాయని చెప్పేసి మనం చేస్తాను. దాన్ని కూడా తప్పుదారి పట్టిస్తానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఆ హోలోగ్రామ్లో ఏదైతే బ్యాచ్ నెంబర్ ఉందో లేకపోతే ఎవరైతే మద్యం తయారీదారు ఉన్నాడో ఆ డీటెయిల్సే ఆ బాటిల్స్ కింద తయారీదారుడు లేబుల్స్ కూడా ఉంటాయి. ఆ లేబుల్స్ అదేవిధంగా ఈ యాప్లో వచ్చిన సమాచారం హోలోగ్రామ్లో వచ్చిన సమాచారం సరిగా ఉందో లేదో కూడా చెక్ చేసుకోమని చెప్పేసి మనం చేస్తాను. నిజంగా మీరు చేసే ప్రచారంలో నిజం ఉంటే వాస్తవం ఉంటే మీ కార్యకర్తలు కానీ మీ నాయకులు కానీ ప్రతి షాప్కి ప్రతి బార్కి కూడా వెళ్ళి ఈ యాప్ని ఉపయోగించుకొని ఇది ఏమిటో తెలుసుకోవాలని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. ఇది నకిలీదా లేకపోతే కరెక్ట్ మద్యం చేస్తున్నారా సప్లై చేస్తున్నారా తెలుసుకోమని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఈరోజు ఆఖరికి స్కూటీల్లో డోర్ డెలివరీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏదో బెల్ట్ షాపుల గురించి ఏదో ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎటువంటి గ్రామాల్లో లిక్కర్ అమ్మనట్టు కేవలం ప్రభుత్వం రన్ చేసిన షాపుల్లోనే అమ్మినట్లు ఈరోజైతే నేతి బీరకాయలు అంటే నీతులు చెప్తా ఉంది. ఆ రోజు ఆఖరికి స్కూటర్లలో అదేవిధంగా అన్ని ద్విచక్ర వాహనాల్లో కూడా పెట్టి డోర్ డెలివరీ చేసిన విషయాన్ని మర్చిపోయినట్టున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు డిజిటల్ పేమెంట్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. డిజిటల్ పేమెంట్స్ ఈరోజు ఏ షాప్ వాళ్ళు కానివ్వండి, ఏ బార్ వాళ్ళు కానివ్వండి, గోడౌన్స్ నుంచి తీసుకెళ్లే లిక్కర్ కేసులు అన్నిటికీ కూడా డిజిటల్ ద్వారానే పేమెంట్ చేయబడటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. నేను షాప్స్లో చేయటానికి ఇప్పటి వరకు కూడా డిజిటల్ దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కనీసం ఎన్ని అభియోగాలు వచ్చినా కూడా ఎన్ని మన ఎలిగేషన్స్ వచ్చినా కూడా మీరు ప్రయత్నం చేయలే. కానీ ఈరోజు మా ప్రభుత్వం టెండర్స్ పిలిచింది సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి డిజిటల్ పేమెంట్ ద్వారా అని చెప్పేసి మనం చేస్తాను. దాని ద్వారా ఆ టెండర్స్ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత 100% డిజిటల్ పేమెంట్స్ కానివ్వండి, లేదు ఎవరైనా సరే లబ్ధిదారుడు ఎవరైతే మందు కొనుక్కుంటారో వాళ్ళు క్యాష్ ద్వారా కానీ చెల్లించే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.